బిగ్ బాస్ హౌస్‌లో ఎవరెవరు ఎక్కడ ఉండాలి? అంటే సెలబ్రిటీస్, కామనర్స్ ఎక్కడ ఉండాలి? ఎవరెవరు ఏమేం చేయాలి? అని చెప్పడంతో మొదటి ఇంట్రడక్షన్ ఎపిసోడ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక రెండవ ఎపిసోడ్‌లో దానికి మరికొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సెలబ్రిటీస్‌ని ఔట్ హౌస్‌లో ఉంచడం. దాంతో వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు తాము ఇంకేదో లోకం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇమడలేకపోతున్నాం అన్నంతలా ఫీల్ అవుతున్నారు. సెలబ్రిటీలు కాకముందు తాము కూడా అలాగే ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే అప్పుడప్పుడు మా అవకాశం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా మాట్లాడుకోవడం చూస్తుంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాంరా బాబు అనిపించక మానదు. దాంతో పాటే ఇక సామాన్యులకు ఏమీ తెలియదన్నట్లుగా వాళ్ళేదో చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లుగా భావించడం మనం చూడొచ్చు. నిజానికి సామాన్యులు కన్‌ఫ్యూజ్ అవ్వడం కాదు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ఒక్కొక్కరు చెప్తూ ఉండడంతో సెలబ్రిటీస్ అలా భావిస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో బిగ్ బాస్ చెప్పే మాటల్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకొని వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకోవడం గమనిస్తే బిగ్ బాస్‌లో చదరంగం రణరంగమే కాదు, తికమక రంగం కూడా ఉందనిపించక మానదు. బిగ్ బాస్‌లోని 2 హౌస్‌లకు హౌస్ టాస్క్‌లు ఇవ్వడంలో బిగ్ బాసే కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లుగా మనకు అనిపించక మానదు. ఇకపోతే హరిత, హరీష్‌ని సరదాగా ఏదో అనబోయిన ఇమ్మాన్యుయల్‌ని గట్టిగా ఇచ్చిపడేశాడు హరీష్. దాంతో హౌస్‌లో అందరికీ హరీష్ ఒక ట్రాన్స్‌ఫార్మర్ లాగా కనపడి ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. అగ్ని పరీక్ష సమయంలో మర్యాద మనీష్ స్ట్రాటజీస్ కొన్ని వర్కౌట్ కాకపోవడంతో హౌస్‌లో అతన్ని అంతగా పట్టించుకునేవారు లేకపోయారు. ఇక మిగిలిన కామనర్స్ పవన్ కళ్యాణ్, శ్రీజ, డెమాన్ పవన్, ప్రియా శెట్టిలు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక సెలబ్రిటీస్ నుంచైతే ఇమాన్యుయల్ ఒక్కడే కొద్దిగా ఎంటర్‌టైన్ చేస్తూ అన్ని చోట్ల కనపడుతూ ఉంటాడు. ఇక ఫ్లోరా షైని, సుమన్ శెట్టిలు మేము ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాంరా అన్నట్లే ఉన్నారు. ఇక రీతు చౌదరికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామన్నా కూడా సరైన స్కోప్ దొరకడం లేదు. ఇక ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సంజన ఏమనుకుని బిగ్ బాస్‌లోకి వచ్చిందో ఏమో కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఈ బచ్చాగాళ్ళతో ఏంటి గోల అన్నట్లుగా ఉంది తన పరిస్థితి. ఇక భరణి గారు ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రేష్ఠి వర్మ, రాము రాథోడ్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌ల లాగా అప్పుడప్పుడు కనపడుతున్నారు. ఏదో హౌస్ నిండుగా కనపడటం కోసం తీసుకున్నారన్నట్లుగా ఉన్నారు. ఇకపోతే తనూజ పుట్టస్వామి క్యూట్‌గా, స్వీట్‌గా కనపడుతూ అందరిని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక తను కాఫీ కోసం పడే బాధ అంతా ఇంత కాదు. మొత్తంగా ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. నాకు నచ్చినట్లుగా నేనుంటాను అన్నట్లుగా. ఇక ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు కొంచెం కిక్ ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే అది హరీష్, ఇమాన్యుయల్ ఎపిసోడ్ ఒకటే. ఈ మొదటి రోజుకి ఎవరు ఎవరిని అర్థం చేసుకోలేక, రూల్స్ అర్థం కాక బిగ్ బాస్‌లో తికమక రంగం నడిచిందనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.